ప్రేమిస్తున్నాను, మమ్మలను ప్రేమిస్తున్నాను. దయగలిగిన తండ్రి, అల్లిపుడునైన నన్ను బలమైన మాటల ద్వారాగా బలహీనుడిగా ఉంటున్న నన్ను బలమైన సాధనాలుగా ఓడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళబోతుండగా నన్ను బలపరిచి ఒక బలమైన సాధనాలుగా ఓడుకోండి ప్రభు. మీ కుమారుడైన బోయాజు బోధకుని గురించి బోధ ఎలా ఉండాలో, ఆ బోధను ఎలా మనము వాటి ప్రకారంగా ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచన చేయాలో నేర్చుకున్న మాటలను బట్టి కొన్ని మాటలు మేము చెప్పి ఉన్నాము తండ్రి. ఇదిగో రెండవ వర్తమానంలోనికి వెళ్ళబోతుండగా నా తండ్రి, మీ ఆత్మ సహాయం నాకు మీరు దయచేయండి నాయన. ఎలా చెప్పాలో తెలియని వారినయ్యా, ఎలా బోధించాలో తెలియని వాడినయ్యా తండ్రి గారు, మీ ఆత్మ సహాయం నాకు అందించండి. మీ ఆత్మ జ్ఞానాన్ని నాకు బోధించగలిగిన దేవుడు అని కోరుకుంటూ మా ప్రార్థన మీరు తోచివేయక ఎందరో చూస్తున్న మీ కుమారులకి, మీ కుమార్తెలకి దీవెన ఆశీర్వాదాలు కలిగచేసి ఈ మాటలు వాళ్ళ హృదయాన్ని కదిలింపు చేసి దేవునికి భయపడాలా భయపడకూడదు ఆలోచింపజేసి నాయన ఈరోజు మా అందరికీ జ్ఞానము కలిగిన మాటలు దయచేసి మేము పొందుకోండి. త్వరగా రాని అంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, జాగ్రత్తగా కొన్ని మాటలు ఆలోచన చేద్దాం, అర్థం చేసుకోండి. ఈరోజు పిల్లారా, మనకి ఒక్కడే శత్రువు ఉన్నాడు. మన శత్రువు ఎవరు అని మనం ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? పక్కింటి వారు, ఎదురింటి వారు, అడ్డు పక్కంటి వారు అని చెప్తామా? ఏం చెప్తాం? మాకు శత్రువులైతే ఎవరూ లేడండి, కానీ ఒకడే శత్రువు ఉన్నాడు. వాడెవడు? వాడి నుంచి మనము జయించాలి అని అంటే ఈరోజు ఆ శత్రువు ఎలా ఎట్టాడుతున్నాడో తెలుసండి. మనల్ని శత్రువు అనగా మనకి ఎవడూ శత్రువు కాదు, మనకు అందరూ మిత్రులే. ఒకడే శత్రువు, వాడు బైబిల్లో ఉన్నాడు. కానీ బైబిల్లో ఉన్నవాడు, మా అధికారం పొందుకున్న వాడికి దేవుడు శక్తినిస్తే ఆ శక్తిని తీసుకుంటూ ఆయనతోనే యుద్ధము చేసి కిందకు వచ్చేసాడు. ఎందుకు తెలుసా? ఆయనను ఓడించటానికి, ఆయనను గెలవటానికి, ఆయనను మరి ఏది చేయడానికి వాడి దగ్గర శక్తులు సరిపోలేదు. కాబట్టి ఇక్కడ కాకపోయినా కిందకెళ్ళి నీ పిల్లలైన వారిని నా వైపు తిప్పుతానని చెప్పి కిందకు వచ్చేసాడు. కానీ వాడి గురించి ఈరోజు మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. వాడు ఎలాంటి వాడో అయ్యా అర్థమవుతుందా? ఇంకొకటి ఎలా వెళ్ళిపోయినానా? వాడి గురించి మనం ఒక తెలియాలి, తెలియకూడదా? ఎవడు వాడు? వాడి చాలా పేర్లు ఉన్నాయండి. వాడికి చాలా పేర్లు ఉన్నాయి, చదవాలంటే సమయం కాదు. వాడి చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లు మనకు ముఖ్యం కాదు. కానీ వాడు ఎలా అటాక్ చేయబోతున్నాడు, ఎలా మన మీద దాడి చేయబోతున్నాడు తెలుసుకోవాలి. ఒక్కరి మీద దాడి చేస్తే పర్వాలేదు, కానీ దేశం మీద దాడి చేస్తున్నాడట. దేశం అనగా మనుషులంటే మట్టి కాదోయ్, అదేనా మనుషులోయ్ అన్నాడు కవి. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అంటే దేశం అనగా మనుషులు. గనుక అలాంటి మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. అందులో కూడా మనము ఉన్నాం కనుక మనము వాడి దాడికి బలైపోతున్నాం. అదే ప్రమాదం అనేది. గనుక వాడి దాడికి బలైపోకుండా మనం ఏం చేయాలో కొన్ని మాటలు ప్రభు మనకు నేర్పించబోతున్నాడు ఈ మధ్యాహ్న గంటల సమయంలో మనందరికీ. జాగ్రత్త సుమ్మి, వాడు నిన్ను పరలోకానికి వెళ్ళకుండా, ఆయన రాజ్యానికి వెళ్ళకుండా వాడు ఏం చేస్తున్నాడు నీకు అర్థం కావాలి. ఎందుకు వాడి గురించి చెప్పుకోవాలి అని అంటే తెలియని వారుగా ఉన్నాం. మనం సాతానదంతరమును మనము ఎరిగిన వారమై ఉండాలి. వాడు ఏ సమయంలో ఎవడి మీద దాడి చేస్తాడో తెలుసుకోవాలి. ఏ సమయంలో మన ముందుకి దేన్ని తీసుకొని వస్తాడో అవన్నీ మనం ఆలోచన చేయాలి అంటే మనకు మొదట ఏం అర్థం కావాలి? బైబుల్ అర్థం కావాలి. అంటే వాడి చరిత్ర అంతా బైబిల్లోనే
ఆ మహానీయుడు రాశాడు, రే బాబు జాగ్రత్త రా, వాడి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇదిగో ప్రకటన గ్రంథాన రాసిన యోహాను గారు చెబుతున్న మాట. ఒకసారి వాక్యములోనికి వెళ్ళి ఆ భక్తుడిని అడిగిదాం, ఏం చెప్తున్నాడో భక్తుడిని అడిగిదాం. ప్రకటన గ్రంథాన్ని రాసిన ఇదిగో యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాసిన భక్తుడిని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. చొక్కజారు మన బైబుల్ అందరూ చూద్దాం ప్రియులారా, గమనించండి, ఆలోచన చేయండి. 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచున్నాడట. ఎవరిని? సర్వలోకం అనగా నువ్వు సర్వలోకములో ఉన్నావు కాబట్టి అందులో నువ్వు ఒకడు, నేను ఒకడును, మనందరూ ఒకడు. పోనలే ఒకడి మీద దాడి చేస్తున్నంటే వాడి మీద దాడి చేస్తాడు వీడు. కానీ వాడి గురించి నీకు తెలియండాలి. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు అంటున్నారు, రే బాబు వాడు సామాన్యుని వాడు కాదురా. ఎలాంటి వాడు? లోపలికి వచ్చిన వాడు బయటికి తీసిపోతాడు. వాడు ఎందుకు తెలిసిన? వాక్యం చదవనీయుడు, వాక్యం వినలేడు. కానీ తెలియకంటేనే వాడు మనలో ఎంటర్ అయిపోతాడు. కాంచేపు కూర్చోలేము, కాంచేపు నిలవలేము, కాంచేపు వాక్యము వినాలంటే చిరాకు. ఇవన్నీ వాడి చేస్తాడు. ఎవడు చేస్తాడు? వాడి చేస్తాడు. అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్తాడు, వీడు ప్రార్థనకి రాడు. పిల్లలు ప్రార్థనకి వెళ్తారు, తల్లిదండ్రులు ప్రార్థనకి రారు. ఇవన్నీ వాడి చేస్తలే. ప్రార్థనకి వెళ్ళే సమయంలో ఏదో ఎదురెడతాడు. కానీ చెప్పి వెళ్ళొచ్చు కాబట్టి అప్పుడు ఎందుకు? సాయిలన్న ఒక మాట చెప్పాడు పిల్లలు, గ్రూపులో పెట్టిన మాట, ఎందుకంటే మనం చెప్తే తిడతారు. సాయిలన్న లక్షరెడ్డిలో నుంచి వచ్చిన దేవుని సేవకుడిగా వాడబడుతున్నాడు. ఒక తల్లి ఆదివారం ప్రార్థన రాకుండా దేనికి వెళ్ళింది? ఆదివారం ప్రార్థన రాకుండా గడ్డికు బరిగొడ్డి గడ్డి లేదని చెప్పి కోసుకోనకి వెళ్ళిందంట. ఈ లోపు ఏం చేసిందంట? తేలి పొడిచిందట. తేలి పొడితే ఇంతలో పోయిందంట చెయ్య. ఆ చెయ్యి పట్టుకు ఎవరి దగ్గరికి వచ్చింది? సాయిలన్న దగ్గరికి వచ్చిందంట. సాయిలన్న తేలి కుట్టింది అయ్యా అన్నదంట. ఎందుకు కుట్టింది తెల్లా అని అడిగాడట. ఎందుకు కుట్టింది తెల్ల అంటే, అయ్యా దైవజనుడా, ఈరోజు ఆదివారాన్ని గుర్తి లేక గడ్డికోవడానికి వెళ్ళిపోయాను, నిన్ని తేలిక అదే పాము పోడాలన్నాడంట. అంటే లోపల అనుకున్నాడంట, బయటకు అన్నాడు. లోపల అనుకున్నాడంట, బయట అంటే తిడతదేమని చెప్పి ఇది బాగా పొడిచింది కాదు, పాము పొడాలి నిన్ను అని లోపల అనుకున్నాడు అన్నాడంట. అవునాక మరి ఆదివారం వెళితే ఎలాగ ఉంటుందని చెప్పాడట. ఆదివారం ఎగ్గొట్టుకొని చిన్నదానికి ఒక గంటన్నర కూర్చోవడానికి మనం బాధపడిపోతామే. ఒంటి గంట నుంచి పనులు చేసుకోలేమా? చేసుకోవచ్చు. అందుకే నేను అనకూడదని చెప్పి గ్రూపులో ఎవరైనా చూస్తారని చెప్పి గ్రూపులో పెట్టాను. గమనించని పిల్లరా, చాలా విలువైన సమయము. ఎవరిని ఎలా అటాచ్ చేస్తాడో తెలియదు. అరే ఇప్పుడుదా బాగున్నాడు కదా, ఇంతలోపు ఏం జరిగింది అని అంటాం. కానీ వాడి గురించి మనకు తెలియాలి. వీడు ఇక్కడ రాబోడుకి అంటున్నాడు, కాగా సర్వలోకం మన మోసపుచ్చుచు వదిలేసమ్మా అపవాది అనియు, అది ఉల్లెత్తి ఎలా తెలి, అపవాది అనియు సాతాననియు పేరిగల అది సర్పం, అది మహాఘటి సర్పం పడదులయబడిందంటే ఎక్కడి నుంచి? పైనుంచి పడిపోయాడట. వేగబడి పోతే కిందను పడ్డాడట. అయ్యో బాబోయ్, నేను ఆటతో నేను యుద్ధం చేయలేను బాబు, నీకు అక్కడ కాదురా బాబు, ఇదిగో నీ పిల్లలైన వారి దగ్గర నేను వెళ్ళిపోతానని చెప్పి కిందకు వచ్చేసాడట. గమనించండి పిల్లరా, వాడు మహాఘటి సర్పం. వాడు ఏ సమయంలో ఎవరిని ఏం చేస్తాడో తెలియదు. భార్య భర్తలు తగాదులు రావడానికి, గొడవలు రావడానికి వాడే కారణం. ఇటు భార్య కాదు, ఇటు భర్త కాదు. చిన్నదానికి పెద్దగా చేసేసుకుంటారు. చిన్నదానికి మాట పొద్దు కుదరక ఒకరంటే ఒకరు దానికి ఐక్యతకి లేక ఉండకపోవటం వల్ల ఒక రెయ్యి అన్నప్పుడు ఒకరు స్లో అలా, అది ఏంటి భర్త భార్యలు బంధం పెట్టి ఒక రే అన్నప్పుడు ఒకటి
కాంచేపు ఏం చెప్పు, కాంచేపు చెద్దుకుంటే ఏమీ లేదు. అప్పుడు వీడికి అర్థం కావాలి, వీడికి వాకింగ్ తెలిసి ఉండాలి, ఈమెకు వాకింగ్ తెలిసి ఉండాలి. ఆ రేజవుతుంది అని అంటే, రేజవుతున్నాడంటే ఆహా ఇది వాడి ప్రభావమే. అందుకే మనం ఏమవుతాలి, కొద్దిగా 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 స్లో అయితే ఏమవుతుంది, కప్పులు ములిపోగా. తగాదలు రాకుండా ఉండాలంటే ఎవరెవరో చెత్తుకోవాలి, అణుగుమణిగి ఉండాలి. అందుకే వాడు తంత్రములు మనము ఎరిగిన వారమా ఎరగని వారమా? ఎరిగిన వారమై ఉంటేనే, ఎరిగిన వారమై ఉండాలి అంటే వాక్యం మనకు తెలియాలి. ఏం తెలియాలి? వాక్యం మనకు తెలియాలి, ఈ బేసు మనకు తెలియాలి. గనుక మీరు గమనించండి పిల్లరా, యేసుక్రీస్తుడు అంతటి వాడి దగ్గరికి వెళ్ళి కాలు మొక్కించుకోవాలనుకుంది. మరి నువ్వెంత, నేనెంత? గమనిస్తున్నారా? అందుకే మీ ఫోన్లు చిచ్చి అప్పమంటాను. ఎక్కడికి వచ్చినప్పుడు యాంటమెంట్ ఫోన్ అస్సలు వెళ్ళకూడదు. నో, ఇక్కడే కాదు పిల్లలు, ఎక్కడైనా నా ఫోను సైలెన్స్లో ఉంటుంది, నా చిచ్చాపు ఉంటుంది టైం అయిందాక. కనుక దేవుని సమయం కంటే ఏది ఎక్కువగా పనికి మాల ఫోన్లు వస్తూ ఉంటాయి మనకి. అక్కడక్కడ గృహాలు దర్శించినప్పుడు చాంచేబాబేట్లతో మాట్లాడినప్పుడు ఏ ఫోను రాదు. యేసునామములో నిలబడి చేసి ప్రార్థన చేస్తాను అనుకుంటా ఉంటాను, ఇప్పుడే ఫోను వచ్చిద్ది అనగానే అప్పుడే ఫోన్ వస్తుంది. అప్పుడు దాకా చేయడంటే చేయడు. ఎందుకని? ఒరే అక్కడ వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు ఫోన్ చేయి, వాడు ఎత్తుతాడు. అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఓహో వీడు చేసిన పనులు ఉంటాయి, కానీ నేను ఫోన్ ఎత్తా. గమనించండి పిల్లరా, వాడి చేష్టలు మనకు అర్థం కావాలి. వాడి శత్రువు కనుక మనం దాడి చేసినప్పుడు వాడి నుంచి మనం ఎలా విడుదల పొందాలో మనకు తెలియాలి. బైబిల్ మన దగ్గర ఉన్నప్పుడు బైబిల్నే చదవాలి పిల్లరా. అందుకే మీతో చెప్పింది ప్రతి మాట ఏంటంటే, బైబిల్కి ఎక్కువ ప్రాధాన్యత మనము ఇవ్వాలి. అది బైబిల్ చెప్తున్నమాట, బైబిల్ చెప్తున్నమాట. కనుక ఒక్కడ మీద దాడి చేస్తే పర్వాలేదేమో, కానీ ఇదిగో సర్వలోకం మీద సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడట. అందులో నువ్వు నేను ఉన్నాం. ఇంకా ఏం చెప్తున్నాడు తెల్లి చదువు. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ. మరి యజమానుడు వచ్చేస్తే వాళ్ళు వచ్చి రేటి అంతేనమ్మా, వాడు కింద పడిపోయాడు. మరి వీడితో సైన్యం ఉండాలిగా, వాడితో పాటు వాడు సైన్యం కాడు. ఎక్కడున్నారు ఇప్పుడు? భూమి మీద ఉన్నారు. వాళ్ళే పరిపాలన చేస్తున్నారు, మళ్ళీ అందరినీ వాడే వెళ్తున్నాడు. మళ్ళీ కాదండి, దేశాన్ని వెళుతున్నాడు, ప్రపంచాన్ని వెళుతున్న మహానాయకుడు వాడు. కానీ కనపడ్డు అన్నీ తగాదులు పెట్టిన వాడు వాడే, యాసనట్లు చేసిన వాడు వాడే, పరిపూర్ణంగా ఏది పడితే వాడు చేసిన వాడు వాడే. ఇప్పుడు పక్కన ఏదైనా వెళ్తే మనం అందరూ అక్కడికి పోతాం, వాడు అలా చేస్తాడు. గనుక మనకి వాడి చేష్టల గురించి మనకు తెలియాలి, వాడి గురించి మనకు తెలియవలసిన అవసరత ఉంది. ఇంకేం చెప్తుంటే తెలియక, మరి ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబొగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ఎవరమ్మా? మన సహోదరుల మీద నేరాల మోపుతున్నవాడు. చూడండి, ఒకసారి మంచికెళ్ళి ఇరిక్కిపోతాం, అవును కదా? మంచికెళ్ళి ఇరిక్కిపోతాం. మరి మంచికెళ్ళావు చెడగెళ్ళని చెప్పి వాళ్ళతో నిన్ను కూడా తీసుకెళ్ళి చేసేస్తారు, అందులో చేస్తారు. అరే నేను మంచిగా వచ్చాను రా అనుకుంటావు, కానీ అనుక్షణము నీ మీద ఏదైనా నేరాల మోపాలని ఎవడ పొంచి చూస్తున్నారు? అమ్మ, తల్లి, తమ్ముడు కాదు. ఇదిగో వాడే వెనకాల వస్తున్నాడు. కానీ వాడి చేతుల్లో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు సంగతి నీకు అర్థం కాదు. వాడు అనుక్షణము వాడు నిన్ను ఎంటాడుతూ ఉన్నాడు, నీతోనే వస్తున్నాడు. కానీ వాడి చేతుల్లో పడకుండా, వాడి చేతుల్లో పడితే నాశనానికి వెళ్ళిపోతాము, అవును కదా? వాడి చేతుల్లో పడకుండా అనుక్షణమాని దినము మనలో ఆయన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కనుక ఇదిగో ఆయన సన్నిధిలోనికి వచ్చి మనము
ప్రతి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం. గమనించని పిల్లల వాడి గురించి మీకు పూర్తిగా తెలియాలంటే లేఖనాల్లోకి మనం వెళ్ళి చూడాలి. వాడు ఎలాంటి వాడు మనకు తెలియాలి. అందరినీ మోసం చేస్తాడు, అందరినీ భ్రమలోకి తీసుకొని వెళతాడు, అందరికీ లేనిది కనిపెడతా అన్ని ఇస్తూ ఉంటాడు. కానీ వాడి వెళుతున్న మార్గంలోనికి మనల్ని కూడా తీసుకుని పోతాడు. అది వాడు చేసింది. అందుకే ఆయనతో యుద్ధం చేసి బొమ్మందా పడద్రోయబడ్డాడు. నీతో నేను జరిపెట్టలేను కానయ్యా, ఇదిగో నీ పిల్లలైన వారు ఉన్నారు, వారు నా వశం చేసుకుంటాను. ఏం చేసుకుంటాను? నా పక్క తిప్పుకుంటాను వాళ్ళందరిని అన్నాడు. ఇప్పుడు అందరూ వాడి వశములోనే ఉన్నాం. వాడు మనతోనే ఉన్నాడు, వాడి వశములో ఉన్నాం. కానీ వాడి చేతుల్లో పడకుండా అనుదినము నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి మర్చిపోతున్నాం. నిన్ను ఆయన మరవలేదు సుమే. అందుకే నువ్వు సజీవురాలుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. అందుకే సజీవుడిగా ఉన్నావయ్యా. మర్చిపోవద్దు. కనుక మన సహోదరుల మంది ఏం మోపుతున్నాడు? నేరములము, ఎల్లప్పుడు నేరలు మోపుతున్నాడు. జాగ్రత్త సుమ్మే, జాగ్రత్త. నీతో తిరుగుతున్న వారు మంచివారు కాదేమో. నీతో తిరుగుతున్న వారు మంచివారు లేకపోతే వాడిలోంచి నిన్ను ఏటాడేస్తాడు. జాగ్రత్త. అని కనపడని చెప్పానుగా, కనపడకుండా ఏట్లాడి ఉన్నవాడు వాడే. తెలియకుండా ఉచ్చులోకి వెళ్ళిపోయినవారు మనమే. కనుక మీరు గమనిస్తే పిల్లరా, మీరు ఆలోచన పెరగండి. ఆయన నీ కొరకు ఎల్లప్పుడూ చేతులు చాచి పిలిచిచున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకొక మాట యోహాను సువార్త చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం పిల్లరా. గమనించండి, వాక్యాన్ని మీరు వినండి. అటువైపు ఇటు అటు మన మనుషులు పోనీయొద్దు. వాడి గురించి మనం కొద్ది మాటలు నేర్చుకుందాం, తెలుసుకుందాం. వాడు ఎలాంటి వాడో మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతాడు. వాడి గురించి మనకు తెలుస్తుంది. మనం జాగ్రత్త పడతామని ఈ మధ్యకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతాం. 8వ అధ్యాయము 44 వచనం చూద్దాం ఒక్కసారి. చూద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, వాస్తవాలు బోధిస్తే నమ్మలేదండి. అంతేనయ్యా? అమ్మా మాట అంటున్నారు, నా మాట విన్నాను. వాస్తవాలు చెబితే, ఈరోజు వాస్తవాలు చెప్తే అంటారా? వరేడు ఎక్కడికి వెళ్ళాడు ఇవన్నీ చెప్తాను. ఎక్కడికి వెళ్ళాడు సమయం. వాస్తవాలు చెప్పున్నప్పుడు వాస్తవాలు జీర్ణించుకోలేం పిల్లరా. అందులో కలిపి జరిపేస్తే కొంచెం నవ్వుతాం, వెళ్ళిపోతాం. కానీ ప్రభు అదే, ఒరే నేను వాస్తవాలు చెప్తే మీరు నమ్మర్రా అన్నాడు. చూడండి 8వ అధ్యాయము అదేనా 8వ అధ్యాయము 42 వచ్చింది చూడండి ఒక్కసారి. యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల. అమ్మ జాగ్రత్తగా వింటున్నారు కదా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అమ్మ చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వాస్తవాలు చెప్పడితే నమ్మట్లేదు వారు. అందుకే ఆయన అంటాడు యేసు వారితో ఇట్లా అన్నాడట, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు అని చెప్పారు. అమ్మ వింటున్నారా? దేవుడు మీ తండ్రి అయినప్పుడు భూమి మీదకు పంపించిన నన్ను ఏం చేస్తారు చెప్పాలా? ప్రేమిస్తారు. ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. వీళ్ళు ప్రేమిస్తున్నారా? ప్రేమించట్లా. అందుకే అన్నాడు, దేవుడు ఒకవేళ దేవుడే మీ తండ్రి అయితే ఖచ్చితంగా ఆయన పంపించిన కుమారుని మీరు ప్రేమించుదురు. తర్వాత మాట, నేను దేవుని యొద్ద నుండి
బయలుదేరి వచ్చి ఉన్నాను అని చెబుతున్నాడు. అంతేనా? ఏమని చెబుతున్నాడు? నేను దేవుని యుద్ధం నుండి బయలుదేరి వచ్చి తిని. మరి ఇంకొక చోట పుట్టుడని రాయబడి ఉందిగా. పుట్టుడు కంటే వచ్చాడు అని చెప్పడమే గొప్పదనం. పుట్టాడు అన్నిటికంటే వచ్చాడు, వచ్చి ఆయన పని నెరవేర్చాడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు చదువున్నాను మళ్ళా. నేను దేవుని యుద్ధం నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు అన్నాడు. అంతేనా? తప్పు చదివానా? అంతే. నా మట్టికి నేను రాలా, మా నాన్నగారు అంటే నా తండ్రి పంపిస్తేనే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. మరి వచ్చి ఉన్నాను, మరి అబ్రాహాము లేకపోతే దేవుడు మాకు తండ్రి అంటున్నావుగా, మరి నిజముగా దేవుడు మీకు తండ్రి అయితే మీరు నేను చెబుతున్న మాటలు మీరు నమ్మిదురు అంటే, నేను చెబుతున్న మాటలు మీరు నమ్మలేదంటే మీరు అపవాది సంబంధులు అన్నాడంతే. నమ్మరు. వాస్తవాలు చెబితే నమ్మన బ్రతుకులు మనవి, కానీ మనము నమ్ముతున్నాము కాబట్టి వచ్చాం. ఇంకేమన్నా చదువు. మీరు ఎలా నా మాటను గ్రహింపక ఉన్నారు. బాగా చదవండి ఆయన. మీరు నా బోధ వినకుండా ఉండటం వలనే కదా. అంతేనా? మరో చదువుమాట. మీరు నా బోధ విన నేరకుండట వలనే ఎలా? మీరు మీ తండ్రి యొక్క అపవాది అంటే మీరు దయ్యానికి పుట్టినవారు రా బాబు అన్నాడు. అపవాది సంబంధులు అన్నాడు. అందుకే నా మాట మీరు నమ్మలేదు. నిజముగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు మాటలు మీరు నమ్మలేదు కనుక మీరు ఎవరి పిల్లలు? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి ఎవరని చెప్తున్నాడు? అపవాది. మీరు అపవాది సంబంధులు, మీరు దేవుని సంబంధులు కారు, మీరు దేవుని పిల్లలు కాదు. ఒకవేళ మీరు దేవుని పిల్లలు అయితే, ఒకవేళ నా మాటలు ఖచ్చితంగా మీరేం చేస్తారు? నమ్ముతారు అన్నాడు. అవును కదా? ఇంకేం చెప్తున్నాడు చదువునారా? మీ తండ్రి దురాసులు. యేసుక్రీస్తు దురాశ ఉన్నదండి? లేదుగా. తండ్రికి దురాశ ఉందా? లేదుగా. వాడు అన్ని దురాశలు కలిగిన వాడు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. ఎప్పటి నుంచి అంట? ఆది నుండి అంటే ఆదియు అంతవరకు వాడే. ఆదిలో కూడా వాడే ఉన్నాడు. ఆది కాండములు ఆది నుంచి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు అనగా ఇక్కడ చెప్తున్నా. మళ్ళా చదివిన అది మాట. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి చచ్చిమందు నిలిచిన వాడు కాడు. ఏంటంటే చచ్చి ముందు నిలిచిన వారము కామా మనము కామా మన అవును ఉన్నవారము. చచ్చి ఎక్కడ ఉంటారు అక్కడ కొద్దిగా కూడుకొనును. కనుక ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? వాడు ఆది నుండి వాడు నరహత్య చేసేవాడు అయి ఉన్నాడట. వాడు నరహంతకుడండి. వాడి పిల్లలు మీరు దేవుని పిల్లలు కారు. మీరు దేవుని బిడ్డలైతే నన్ను ప్రేమిస్తారు, దేవుని బిడ్డలైతే నన్ను దాని దగ్గరికి వస్తారు. అలా మళ్ళా బెదిరించేస్తున్నాడు చూసావా? తసగొట్ట బెదిరిస్తావరా? దయ్యం దూరతే అలా ఉంటుంది. వాక్యం విన్నప్పుడు లోపలికి వెళ్తే బయటికి వెళ్ళకూడదు. సుమి జాగ్రత్త. సాతాను గురించి నేర్పించుకున్నప్పుడు వాడి కుయుత్తులు మనకు తెలియాలి, వాడి చేష్టలు మనకు తెలియాలి. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, అవసరమైతే కొరడా
జాడించాను, అందుకే మనం ఎంతమంది ఉన్నాం. అందుకే మా పెదనాన్న అనుకున్నా బెలవాడని ఉన్నాడు. మా పెదనాన్న జాగ్రత్త సుమ్మే, ఈరోజు కొడితేనే రేపు పరలోకం వెళ్తావు, జాగ్రత్త. ఈరోజు మనం కొడితేనే, వాక్యంతో బాధితేనే అక్కడికి వెళ్ళగలుగుతాం, లేకపోతే ఆవురి నరకాన్ని పోతాం, జాగ్రత్త. మన నరకానికి వెళ్ళిన వారం కాదు, అందుకే వాడు వచ్చాడు. వాడు నరకానికి తీసుకొని పోవడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అబ్రహాము మాకు తండ్రి అంటారు, పరలోకములో ఉన్న తండ్రి మావోడు అంటారు. మీరు తండ్రి, మీ తండ్రి ఆయన బిడ్డలు కాదు మీరు అని, మీరు అపవాది సంబంధులు అని చెప్పి ఇది వీడు చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అపవాది సంబంధులు. వాడు నరాంతకుడు అంటే ఆది నుంచి వాడు నరాంతకుడు, మంచి చేసిన వాడు కాదు. ఇంకేం చెబుతున్నాడు చూడు తల్లి, వాడు చచ్చి మందు నిలిచిన వాడు కాడు, వాని యందు చచ్చి మేలేదు, వాడు అబద్ధకుడు అని రాయబడ్డాడు. అబద్ధకుడికి జనకుడు మళ్ళా నేర్పిస్తాడు. తెలుసుదమ్మా, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. ఎవడి స్వభావము? వాడు స్వభావం. అప్పుడు మనం గ్రహించాలి, ఓ వీడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు, వీడు ఆల్రెడీ వాళ్ళలో ఉన్నాడు కనుక మనం ఏం చేయాలా? కొద్ది తెగ్గాలి. అందుకే ప్రభువు చెప్పాడండి, అన్నీ కూడా ప్రభువు నేర్పిస్తున్నాడు. వాడు అబద్ధమాడిన వాడు ఒకవేళ పొరపాటు చేస్తే, తప్పు చేస్తే వాడు ఎలా దాటాలని చెప్పి ఒకటికి ఒకటి 10 అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. కానీ అబద్ధమాడిన వాడు ఏదో ఒక రోజు ఊరిలోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్త సుమి, ప్రభు మనకు నేర్పిస్తున్న బాట గజతల్లి. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేనేం చెప్తున్నానట అంటే, బైబిల్లో ఏమున్నదో అదే నేర్పిస్తున్నాను మీకు, మీరు నమ్మరు అన్నాడా? నమ్మరండి. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఆయన బోధిస్తున్న నమ్మరా? తరిమేశారు అడ్డుకో, యేసుక్రీస్తు వారిని తరిమేశారు సుమే. ఆయన ఏమంటున్నాడంటే, మళ్ళీ చదువునానా, నేను చచ్చిమే చెప్పుదును గనుక మీరు నమ్మరు, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. పాపము లేనివాడండి. అయినా అందుకే ఒక మాట చెప్పాడు, నేను పాపము లేనివాడని గనుక, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. పరిశుద్ధులుగా బ్రతకండి, పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. కనుక వాడు తంత్రములు మనము ఎరిగి ఉండాలి. మనము దేవుని పిల్లమా, దేయాల పిల్లలు మనకు తేలిపోవాలి. మనము దేవుని పిల్లలం కాబట్టి, మనము దేవుని సమంతులం కాబట్టి, ఇదిగో ఈ స్థలానికి వచ్చి ఆయన మాటలు మనము వింటూ ఉన్నాం. పిల్లరా, వింటూ ఉన్నాం. మనం వినిన వారు మాత్రమే కాక మనం మోసపించుకోకూడదు మళ్ళా. కానీ మనం ఆలోచిస్తూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. చచ్చిమేదో అచచ్చిమేదో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో అని మనం నేర్చుకుంటే ధన్యులము. కనుక లోకములో ఉన్నవారిని అందరినీ మోసం చేస్తున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త మత్తయి సువార్తలోకి వెళ్తాం. 4వ అధ్యాయము. వాడు కుయుక్తుల గురించి మనం నేర్చుకొని పోతున్నాడు. వాడు ఎలాంటి వాడో మనకు అర్థం అవ్వాలి, మనందరికీ అర్థం కావాలి. కొందరిని ఆటంకపరిచేస్తాడంటే ఆదివారం చాలా విచిత్రంగా ఉంటుంది. చిన్న పనుల మీద ఆగిపోతారు, చిన్న పనుల మీద ఆగిపోతారు పిల్లలు. చిన్న పనుల మీద ఏ పని లేకపోయినా ఆగిపోతూ ఉంటారు. నువ్వు చాలా ఘోరమైన తప్పు చేసేది తెలుసా? ఆదివారం మందిరానికి రాకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతామో మనకు తెలియదు పిల్లలు. తర్వాత తెలిసింది. ఇక్కడ చూడండి, ఈయనకన్నా మన గొప్పవాడు అంటే మన పరిపాలన చేసిన నాయకుడినే శోధిస్తున్న. 4వ అధ్యాయము. అప్పుడు యేసు 4:3 చదువుదాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టులాగినట్లు ఆజ్ఞాపించమయ్యా అని చెప్పాడు. ఏం చెప్పబోదు, ఆయన తెలియదేంటి, నువ్వు చెప్పాలా?
నువ్వు వచ్చి ఇలా చేయాలని చెప్పాలా? ఆయన కాడికి వెళ్ళి ఏం చెబుతుందంట? ఎవరి కాడికి వెళ్ళిందనమ్మా? ఏమ్మా మల్లాటుడా అయినా దేవుని కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? నీకు ఆకలిస్తుంది కదా, రాళ్ళు రొట్టెలు చేసేసుకో. బాబు నాగా చూస్తున్నా, కొరికి తిన్నావా? బాగా చూస్తున్నా, నాకు కొడుకు కనపడలేదు. కొనకండి, ముగించేస్తా. యేసుక్రీస్తు అంతటి వాడిని శోధించింది నన్ను ఊది పారేస్తాడు. జాగ్రత్త. తెలియకుండా వెళ్ళిపోతాడు ఆయన మాయలోకి. తెలియకుండా వెళ్ళిపోతాం, ఆయన మాయలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ప్రమాదం ముంచి ఉంది. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తునంతట వాడిని శోధించింది అంటే నువ్వెంత నేనెంతయ్యా? కాలుకి మొక్కించుకోవాలనుకుంది, కాలు మొక్కమంది. పాదాలు పట్టుకో అయ్యా, పాదాలు పట్టుకో, మొత్తం ఇచ్చేస్తా, నాదే ఇది అన్నది. నాదే, ఇదల్లా నాదే. కాళ్ళకి మొక్కుదివా? కింద చదువుకుంటూ వస్తామంటే మనకు కనపడుతూ ఉంటుంది. పిల్లరా చదువునక 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఏమన్నాడు? మనుషుడు ఆహారం ఉండి కాదు, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని చెప్పాడు. అంతేనా? చదువుక. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే, మళ్ళీ ఇది అదే వాడుతుంది. ఇక్కడ కూడా అదే మాట వాడుతున్నాడు. అక్కడ తీసుకెళ్ళి అదే మాట వాడాడు. ఇక్కడ కూడా దేవాలయముని శిఖరము నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకాయి అని అంటూ వాక్యం ఎలా బోధిస్తుంది చూడండి. ఎవరికి బోధిస్తుంది? యేసుక్రీస్తుకే బోధిస్తూ ఉంది. ఆ మాటలు మనకు అలా కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారికే బోధిస్తున్న మాటలు చదివినమాట. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినని నీ పాదములో ఎప్పుడైనను రాతికి తెగలకుండా. ఇప్పుడు వాక్యము యేసుక్రీస్తు వారు ఈ క్షత్రికి బోధించాలా, లేకపోతే క్షత్రివే యేసుక్రీస్తుకు బోధిస్తుందా? క్షత్రివే యేసుక్రీస్తుకి వారికి వాక్యం నిలబడుతుంది. ఇదిగో నీ గురించి ఇలా రాయబడి ఉందయ్యా, నీ గురించి ఇలా రాయబడి ఉంది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు. చూడు ఎలా శోధిస్తున్నాడో. మనము వాడి గురించి మనకు తెలిసి ఉండాలి. వాడి గురించి మనకు తెలిసి ఉంటేనే. 8వ వచనం కూడా చదివి. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చిదని ఆయనతో చెప్పిందంట. ఇంత పరిపాలన ఎవరిది అమ్మా? పరిపాలన ఎవరిది? వాడిదే పరిపాలన. వాడే వెళ్తున్నాడు, మనల్ని అందరినీ వాడే వెళ్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వెళ్ళటానికి ఆలోచన పెరిగాడు. నీవు నా కాలికి మ్రొక్కితివా, సాష్టముగా నమస్కారం చేసి నువ్వు నా కాలికి మ్రొక్కితే ఇదంతయు నీదే అంటే ఎందుకంటున్నాడు? ఇదల్లా నాకు అప్పగించబడి ఉంది, ఇదల్లా నా సాధుల్లో ఉంది. నువ్వు కోరుకుంటే నా కాళ్ళకి నమస్కారం చేస్తే నీకు ఇదంతా ఇచ్చేస్తానని చెప్పి. చూడండి ఎంత ఘోరమండి. మన శత్రువు ఎలా దాడి చేస్తున్నాడో. యేసుక్రీస్తు మీద దాడి చేశాడు వీడు. మరి నీ మీద నా మీద దాడి చేయడంటారా? చేస్తాడు. దాడి చేయకుండా ఉండాలి అని, దాడి చేయకుండా ఉండాలి అంటే నువ్వు వాడి గురించి ఇంకా తెలుసుకోవాలి. ఇంకా 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 తెలుసుకోవాలంటే లేఖనాల్లోకి రా.
వాక్యము చదువు, వాక్యములో చూడగలిగితే మనకు అర్థమవుతుంది. లేఖనాలు ఎన్నో మాటలు రాయబడి గనుక ఈయన ఓడిపోయాడా గెలిచాడా? ఏం చెప్పాడు? చదివమ్మా, చదివి పూర్తి చేసి. యేసు వానితో సాతానా పో అన్నాడంతే. ఏమన్నాడమ్మా? ప్రభువు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన ఒక్కడే నువ్వు సేవించాలన్న సంగతి నీకు తెలీదా? ఆయన ఒక్కడే దేవుడు నీకు తెలీదా? ఆయన ఒక్కడే ప్రభువు నీకు తెలీదా? సర్వ సృష్టికర్త అని నీకు తెలీదా? సర్వ భూమికి ఆయనే భూపతి అని నీకు తెలీదా? ఆయన ఒక్కడే సృష్టికర్త అయినా నీకు తెలీదా? పో అన్నాడంతే. తెలుసు, అయినా కూడా ఈ సృష్టి అంతా వాడి చేతికి అప్పగించబడ్డది. మనమందరూ ఆయన చేతుల్లో ఉన్నాం. దేవుని ఇచ్చ ప్రకారంగా మనం నడవట్లా, దేవుని చిత్త ప్రకారం మనం ఉండట్లా. వాడి సాధుల్లో ఉన్నా, వాడి సాధుల్లో ఉండకుండా వాడి ఎత్తులు నీకు తెలియాలని ఈ మధ్యకాల సమయంలో మనందరితో ఈ మాటలు దేవుడు పంచుకుంటూ ఉన్నాడు. చెప్పడానికి ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి గనుక ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. గనుక వాడి గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. గనుక ఆలోచన వెరగండి. అవతల వాడి గురించి మీరు తెలుసుకోండి, యువతల వారి గురించి మీరు తెలుసుకోండి. గనుక భర్త భార్యల గురించి కూడా మీరు తెలుసుకుంటేనే ధన్యులు. భర్త మంచిదే, భార్య మంచిదే, అన్న మంచోడు, తమ్ముడు మంచోడే, తల్లి మంచిదే, కొడుకు మంచోడు. కానీ వాళ్ళు ఉన్న స్వభావములు వాడి అవి మంచివి కాబట్టి అవి మనకు తెలుసుకోవాలని ఈ మధ్యకాల సమయంలో దేవుడు ఈ మాటలను మనకు చెప్పి ఉన్నాడు. ఆలోచన పెరగండి. ఈ మాటల ప్రకారంగా ఏది వాస్తవం ఏది అవాస్తవం మీరు తెలుసుకుంటారని ఈ మాటలు మనందరి మధ్యలోనికి ప్రభు మనకు తెలియపరుచున్నాడు. అటు కృప, అటు దీవెన ఈ మాటలు మనందరి నికటిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దయగల స్థాలు చేతనాయి మా ఎడల మీ ప్రేమను చూపించండి. యేసు మీకు వందనాలు. దేవా నీకు వందనాలు అయ్యా. బిడ్డలకి వాడు మా మీద ఎలా దాడి చేస్తాడో నేర్పించాడు. మీ మీద కూడా దాడి చేశాడయ్యా. అయినా కూడా మిమ్మల్ని శోధించడానికి వచ్చాడు. వాడు నాయన వాడు ముళ్ళు ఇరిపేసివయ్యా, వాడు కూరలు పీకి వేసి పొళ్ళు పీకేసి ఎవడు మింగేద్దామని చెప్పి తిరుగుతున్నాడు. పొళ్ళు లేనివాడు అయితే కాబట్టి మింగడానికి ప్రయత్నం చేస్తాడు. గర్జించే సింహంలే ఎవరిని మింగేద్దామా? గర్జించే సింహం నువ్వునైనా, గర్జించే సింహం నువ్వు. మీకు లోబడతాము నాయన, వాడికి ఎందుకు లోబడతాం ప్రభువా? వాడి గురించి ఇంకా అనేకమైన నాయన ఇంకా మాకు చాలా తెలిసిపోయి వాడు ఎలాంటి వాడు మాకు అర్థమైపోయాడు నాయన. ఈరోజు వాడు ఎలాంటి వాడు మాకు తెలిసింది. ఇక్కడి నుంచి నీకు లోబడుతూ వాడిని ఎదిరిస్తామయ్యా. నీకు లోబడుతూ మీ పాదాల దగ్గర ఉంటూ నాయన వాడిని ఎదిరిస్తాము నాయన. ఇదిగో మీ పిల్లలందరూ విన్నారు. ఎందరో మైక శబ్దం ద్వారాగా మీ పిల్లలైన వారు కూడా విన్నాడు. వాడి కుయుత్తులు, వాడి శత్రువు నాయన, శత్రువు దాడి చేస్తున్నప్పుడు మేము అలర్ట్ అయి ఉంటున్నామయ్యా. వాడు ఎలాంటి వాడు నాయన ఇక్కడి నుంచి మేము తెలుసుకుంటున్నామయ్యా. ఏ సమయంలో భర్త భార్యలు ఎలా ఉంటాడో, భార్యలు ఎలా వస్తాడు, ఇరుగు పొరుగు ఊర్లో పడి ఎలా వస్తాడు, పక్క వారి నుంచి ఎలా వస్తాడో మాకు చాలా తెలిసే నాయన. ఇక్కడి నుంచి మేము జాగ్రత్తగా ఉంటాం ప్రభువా. ఇక్కడి నుంచి మేము జాగ్రత్తగా ఉంటాం ప్రభువా. ఇదిగో చూస్తున్న వారు అనేకులు, ఇదిగో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటానికి మాటలు విని వారిని వారి కుటుంబాలు దీవించిన ఆయన, వారి పిల్లలు దీవించిన ఆయన, కుడి వచ్చిన బిడ్డలు దీవించిన ఆయన. అయ్యా ఇదిగో కొందరు నీ బిడ్డలు పని నిమిత్తం రాలేకపోయారయ్యా. నీ బిడ్డలు పని నిమిత్తం ఆయన వారి ఏటలో ఉండిపోయారు. వారిని కూడా దీవించిన ఆయన, వారి చేతి పనిని దీవించిన ఆయన, వారి పనులు ఆశీర్వదించిన ఆయన. తండ్రి గారు మీకు వందనాలు. కుడి వచ్చిన బిడ్డలు దీవించిన ఆయన, ఇటు నా బిడ్డలు దీవించిన ఆయన. ఈ మాటల ద్వారా మా హృదయాలు మీరు అలాంటి వారో మాకు అర్థమయ్యాడని అనుకుంటూ మా ప్రార్థన మాకు దీవెనగా మార్చి మా ప్రార్థన సంఘానికి ఆశీర్వాదం, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి మీరే మహిమ పొందుకోమని త్వరగా రానుంటున్న యేసయ్య దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. మంచిది.